హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 7th క్లాస్ తెలుగు నుంచి మొత్తం 7th తెలుగు మొత్తం కవర్ చేస్తూ బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే అక్షరం అనేటటువంటి పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందినది? అక్షరం అనే పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందినది? వచన కవిత. ఇది ఒక వచన కవిత ప్రక్రియకు చెందినది. మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? మాయా కంబలి. అక్షరం పాఠ్యాంశం ఈ కవితా సంపుటికి చెందినది. అక్షరం పాఠ్యాంశం ఈ కవితా సంపుటికి చెందినది అంటే ఈ కవితా సంపుటి నుండి గ్రహించబడినది అని. రావినూతల ప్రేమకిషోర్ గారు రచించారు కదా, మరి అది ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది అంటే నలుగురమౌదాం అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం పద్య పరిమళం. ఆశావాహ దృక్పథం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? ఆశావాహ దృక్పథం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? యద. ఆచార సాంప్రదాయం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? ఆచార సాంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? కప్పతల్లి పెళ్లి. క్రింది వానిలో తాళ్లపాక అన్నమయ్య గారు రచించిన పాఠం ఏది? తాళ్లపాక అన్నమయ్య గారు రచించిన పాఠం చిన్ని శిశువు. త్రిపురనేని గోపీచంద్ గారు రచించిన పాఠ్యాంశం ఏది? త్రిపురనేని గోపీచంద్ గారు రచించిన పాఠ్యాంశం ఏది? మర్రి చెట్టు. అదే స్కెచ్ లేదా స్వగతం అనేటటువంటిది అనమాట మర్రి చెట్టు పాఠ్యాంశం. క్రింది వానిలో శ్రీనాథునిచే రచించబడిన పాఠ్యాంశం ఏది? శ్రీనాథునిచే రచించబడిన పాఠ్యాంశం ఏది? బాలచంద్రుని ప్రతిజ్ఞ. అచ్చులకు గల పేరేంటి? అచ్చులకు గల పేరు దానినే ప్రాణాలు అంటారు, నాదాలు అంటారు, స్వరాలు అంటారు. ప్రాణాలు, నాదాలు, స్వరాలు అనేవి అచ్చులకు గల మరి యొక్క పేర్లు. ఇవన్నీ రైట్ ఆన్సర్. ముద్దర అనే పదం యొక్క ప్రకృతి రూపం ముద్ర. స్వతంత్రమైన అర్థం కలిగిన రెండు శబ్దాలు గల పదంలో మొదటి పదానికి గల పేరేంటి? స్వతంత్రమైన అర్థం కలిగిన రెండు శబ్దాలు గల పదంలో మొదటి పదానికి గల పేరేంటి? పరపదం. మొదటి పదానికి గల పేరు పూర్వపదం. పూర్వపదం చివర ఉన్నటువంటి అచ్చుకు గల పేరేమిటి? పూర్వపదం చివర ఉన్నటువంటి అచ్చుకు గల పేరు పూర్వస్వరం. పూర్వస్వరం పరస్పరంబులకు బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలిస్తే దాన్ని ఏమంటారు? పూర్వస్వరం పరస్వరంబులకు బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలిస్తే దాన్ని ఏమంటారు? దాన్నే సంధి అంటారు. ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటివేనండి. సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచేటటువంటి పద్ధతికి గల పేరేంటి? సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతే కవాతు. క్రింది వానిలో ద్వితీయ విభక్తి ప్రత్యయం కానిది ఏంటి? నన్ అనేటటువంటిది కాదు, ఎందుకంటే ఇది సప్తమి విభక్తి తత్పురుష కాబట్టి, సప్తమి విభక్తి ప్రత్యయానికి చెందుతుంది కాబట్టి. దేశభక్తి కథలోని పెద్ద మనిషి గుణవంతుని స్నేహితుని పేరేంటి? దేశభక్తి కథలో పెద్ద మనిషి ఉన్నారు కదా, పెద్ద మనిషి ఎవరంటే గుణవంతుడు. ఈ గుణవంతుని యొక్క స్నేహితుని పేరేంటి అంటే చంద్రశేఖర్. భారతీయత అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పినది ఎవరు? భారతీయత అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది వివేకానందుడు. గవాక్షం అనగా అర్థం ఏమిటి? కిటికీ. గవాక్షం అనగా కిటికీ అని అర్థం. అక్షరాల పుట్ట అనగా అర్థం ఏమిటి?
అక్షరాల పుట్ట అంటే ఇవన్నీ అర్థాలు వస్తాయి. గ్రంథాలయము అక్షర జ్ఞాని చదువుకున్నవాడు. ఇవన్నీ కూడా అర్థాలు అవుతాయి. అక్షరంతో తనకు ఉండేటటువంటి అనుబంధాన్ని గురించి చెప్పినటువంటి కవి ఎవరు? అక్షరంతో తనకు ఉండేటటువంటి అనుబంధాన్ని గురించి చెప్పినటువంటి కవి ఎవరంటే రావి నూతల ప్రేమకిషోర్. దేశభక్తి కథలో వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని ఎవరు? గుణవంతుడు. క్రింది వానిలో జానపద కథ అనేటటువంటి ప్రక్రియకి చెందిన పాఠం ఏది? జానపద కథ అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠం ఏది? మాయా కంబలి. కొలువుకొలను సదానంద గారికి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి అందించిన నవల ఏది? కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి అందించినటువంటి నవల ఏది? బంగారు నడిచిన బాట. బంగారు నడిచిన బాట. మాయా కంబలి పాఠ్యాంశంలో సంత అనేది ఏ నగరంలో జరిగింది? మాయా కంబలి పాఠ్యాంశంలో సంత ఏ నగరంలో జరిగింది? శోభావతి నగరంలో జరిగింది. చండీదత్తుడు ఎవరు? శోభావతి నగరానికి రాజు చండీదత్తుడు. ఆత్మానందుడు దీనిపై మంత్రం జల్లి మహిమ కలుగజేశాడు. ఆత్మానందుడు దీనిపై మంత్రం జల్లి మహిమ కలుగజేశాడు. పాత కంబలిపై మంత్రాన్ని జల్లి మహిమ కలుగజేశాడు. శోభావతి నగరంలోని సభామందిరంలో రాజనర్తకి పేరేంటి? చంచల. యానాను అనున్నది ఏ దేశానికి గల మరొక పేరు? యూనాను అనున్నది ఏ దేశానికి గల మరొక పేరు? గ్రీకు దేశం. నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రవృత్తి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అని తెలియజేసేటటువంటి కథ ఏది? మనిషి. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు అలాగే హాలికాదేవి పాత్రలుగా ఉన్నటువంటి కథ ఏమిటి? సత్యవ్రతం. శ్రీకృష్ణుని బాల్య చేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన వారెవరు? తాళ్లపాక అన్నమాచార్యులు చిన్ని శిశువు పాఠ్యాంశం ద్వారా. ప్రహ్లాదును తీసుకుని అగ్నిలో దూకి భస్మమైనది ఎవరు? హాలికాదేవి. ఎటు నుండి చదివినా ఒకే పదం వచ్చేటటువంటి పదాలు ఏంటి? ఎటు నుండి చదివినా ఒకే పదం వచ్చేటటువంటివి కటక, వలువ, కిటికీ. ఎటు నుండి చదివినా ఒకేలా రావాలి. అలాంటి పదాలను ఏమంటారు? కచ్చిక పదాలు అంటారు, భ్రమక పదాలు అంటారు, పదభ్రమణం అంటారు. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. కచ్చిక, భ్రమక, పదభ్రమణం. రాయలు అనేటటువంటి పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? రాజు, రాయలు. రాజు తనను తాను ఏదైనా చేయడం ద్వారా రాజు కాదు, ఇది రోజు. తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడేటటువంటి నేర్పుని ఏమంటారు? రోజు తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడేటటువంటి నేర్పుని ఏమంటారంటే స్వానుభవం అంటారు. తోయం అనగా అర్థం ఏమిటి? నీరు. తోయం అంటే నీరు. సప్త అధోలోకం కానిది ఏంటి? భూలోకం అనేటటువంటిది కాదు. ఈ అతలం, సుతలం, మహాతలం, పాతాళం ఇవన్నీ కూడా సప్త అధోలోకాలే. భూలోకం అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్. తృతీయ విభక్తిని ఈ క్రింది సందర్భంలో ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కారణాన్ని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు, సాధనాన్ని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు, ఉపయోగాన్ని చెప్పే సందర్భంలోనూ కూడా ఉపయోగిస్తారు. కారణాన్ని చెప్పే సందర్భంలో, సాధనాన్ని చెప్పే సందర్భంలో, ఉపయోగాన్ని చెప్పే సందర్భంలో ఈ 3 చోట్ల కూడా మనం తృతీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ వన్. స్కెచ్ అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశం ఏది? మరియు ఉత్తమ పురుష కథనంలో సాగేటటువంటి పాఠ్యాంశం ఏది? ద రైట్ ఆన్సర్. ఉత్తమ కథనంలో సాగేది అంటే తన గురించి తాను చెప్పుకుంటూ నడిచేటటువంటి పాఠ్యాంశం ఏది అని. మర్రి చెట్టు. మానవ సంపర్కం ఎక్కువగా ఏ పక్షికి ఉంటుందని మర్రి చెట్టు చెప్పింది? కాకి. మర్రి చెట్టు పాఠ్యాంశంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరు? పంచాయతీ ప్రెసిడెంట్ పేరేంటి? నరసింహులు.
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనేటటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకున్న వారు ఎవరు? పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకున్నటువంటి రచయిత ఎవరు? త్రిపురనేని గోపీచంద్. లాటు అనగా అర్థం ఏమిటి? లాటు అనగా అర్థం గుట్ట. పిట్టలు కొట్టేవారు వస్తున్నారని మర్రి చెట్టుకు పక్షులకు ముందుగానే తెలియజేసింది ఎవరు? గాలి. కొన ఊపిరితో ఉన్నదాన్ని రంగరించి చిగుర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం. ఈ మాటలు ఎవరివి? కొన ఊపిరితో ఉన్నదాన్ని రంగరించి చిగుర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం అన్నది ఎవరంటే మర్రి చెట్టు. పాఠ్యాంశంలో మర్రి చెట్టు అనింది. ఆచరించి చూపాలి అనే కథలో పాత్ర ఎవరు? ఆచరించి చూపాలి అనే కథలో పాత్ర ఎవరంటే రామకృష్ణ పరమహంస. చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని బాలుడి తల్లికి వివరణ ఇచ్చింది ఎవరు? చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని బాలుని తల్లినికి వివరణ ఇచ్చినది ఎవరు? రామకృష్ణ పరమహంస. ఆచరించి చూపాలి అనే కథలో. సిరిసిరి మువ్వ శతకకర్త శ్రీరంగం శ్రీనివాసరావు. కాళికాంబ శతకకర్త పోతులూరి వీరబ్రహ్మం. పంకిలం అంటే అర్థం ఏంటి? బురద. పంకిలం అంటే బురద. గురుభక్తితో పాటు విద్యార్థికి ఉండాల్సిన సద్గుణాలను గురించి తెలియజేసిన హితోక్తి శతకకర్త ఎవరు? గురుభక్తితో పాటు విద్యార్థికి ఉండాల్సిన సద్గుణాలను గురించి తెలియజేసిన హితోక్తి శతకకర్త ఎవరు? గద్దల శామ్యూల్. సత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన నగజ శతకకర్త ఎవరు? సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసిన నగజ శతకకర్త ఎవరు? చుక్కాకోటి వీరభద్రమ్మ. శ్రీకృష్ణుని తండ్రి పేరేంటి? శ్రీకృష్ణుని తండ్రి పేరు ఏమిటి? వసుదేవుడు. విద్యార్థి అను పదం యొక్క సమాసం పేరేమిటి? విద్యార్థి. విద్యా ప్లస్ అర్థి విద్యార్థి అను పదం యొక్క మర్చిపోయాను. విద్యను అర్జించేవాడు. సో ద్వితీయ తత్పురుష. అది సంధి, ఇది సమాసం. విద్యను అర్జించేవాడు ద్వితీయ తత్పురుష. పూర్వ పర పదాలు కలిసినప్పుడు ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం శత్రువు వలె అదనంగా వచ్చి చేరడం వ్యాకరణ పరిభాషలో ఏమవుతుంది? ఆదేశం అవుతుంది. ఆదేశం. ఇంద్రసేనుడు అనే పాత్ర కలిగిన కథ ఏది? ఇంద్రసేనుడు అనే పాత్ర కలిగిన కథ ఏది? ఆశాపాత్ర కథలో విశాల రాజ్యానికి రాజు ఎవరు? ఇంద్రసేనుడు. విశాల రాజ్యానికి రాజు. అడవి తల్లి అనేటటువంటి పిల్లల నవల ఎవరిది? అడవి తల్లి అనే పిల్లల నవల ఎవరిది? కొలను సదానంద. క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేటిని అనేటటువంటి పదాన్ని ఉంచినప్పుడు సమాధానంగా వచ్చే వాక్యాలను ఏమంటారు? సకర్మక వాక్యాలు అంటారు. అంటే వీటితో ప్రశ్నించేటప్పుడు అక్కడ ఆన్సర్ దొరికింది అనుకోండి, అక్కడ కర్మ ఉన్నట్లు అర్థం. కర్మ ఉందంటే అది సకర్మక వాక్యాలు అవుతాయి. సెమిస్టర్ 2 బిట్స్ చూద్దాం. కాంచన విపంచి అనేటటువంటి కవితా సంకలనం ఎవరిది? కాంచన విపంచి అనే కవితా సంకలనం ఎవరిది? చావలి బంగారమ్మ. స్వర్గాదినాథుడు ఎవరు? కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశంలో ఉంటుంది. ఇంద్రుడు లేదా దేవేంద్రుడు. ప్రజలు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్లు చేసేవారని, అలా చేయడం వలన వర్ణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండేవారని ఉద్దేశం కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? ఈ పాఠ్యాంశం ఏది అంటే కప్పతల్లి పెళ్లి అండి. ఈ కప్పతల్లి పెళ్లి అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించిన వారు చావలి బంగారమ్మ. కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశంలో ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను కవి ఎవరి ప్రయాణంతో పోల్చింది? ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ఎవరి ప్రయాణం వల్ల జరుగుతున్నాయని చెప్పింది అంటే ఇంద్రుడు లేదా దేవేంద్రుడు యొక్క ప్రయాణం వల్లనే అట్లా ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయని తెలియజేశారు. బీవెనలు అనగా అర్థం ఏమిటి? బీవెనలు అంటే విసనగర్రలు. తేరు అనగా అర్థం. తేరు అంటే అర్థం రథం. తేరు అనగా అర్థం రథం.
మండూకము లేదా బేకం అనేటటువంటి పర్యాయ పదాలుగా గల పదం ఏది? మండూకము లేదా బేకం అనే పర్యాయ పదాలుగా గల పదం ఏది? కప్ప. ఎచ్చోట అనున్నది ఏ సంధి? ఏ ప్లస్ చోట, రెండో ఏ వస్తుందండి దీనికి. ఏ ప్లస్ చోట అనేది ఎచ్చోట. ఆ ఈ ఏలు మనకి త్రికములు కదా, సో త్రిక సంధి అన్నమాట ఇది. వలెన్ యందున్ వచ్చనన్ వలనన్, వలెన్ యందున్ వచ్చనన్ వలనన్ అను మొదలైనవి ఏమవుతాయి? వీటిని ఏమంటాం? వీటిని నకారం పొల్లు అనేటటువంటిది చివర వచ్చాయి కాబట్టి వీటిని ధృతములు అంటారు. ధృతములు. నెక్స్ట్ వన్, పంచమి విభక్తి ప్రత్యయాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? పంచమి విభక్తి ప్రత్యయాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ మనకి వివిధ భావాలను ప్రకటించేటటువంటి సందర్భంలో వలన అనేటటువంటిది వస్తుంది. పోల్చి చెప్పేటప్పుడు కంటే అనేది వస్తుంది. నిర్ణయించేటటువంటి సందర్భంలో పట్టి వస్తుంది. చూడండి, వలన కంటే పట్టి. ఇప్పుడు పంచమీ తత్పురుష సమాసంలో వలన కంటే పట్టి అనేవి ఎక్కడెక్కడ వస్తాయంటే వివిధ భావాలను ప్రకటించేటప్పుడు వలన అని, నెక్స్ట్ పోల్చి చెప్పేటప్పుడు కంటే అని, అలాగే నిర్ణయించేటటువంటి సందర్భంలో పట్టి వస్తుందని అర్థం అన్నమాట, వస్తుందన్నమాట. ఈ విధంగా పైవన్నీ కూడా సరి అన్నది. చాప కింద నీరులా అనున్నది. చాప కింద నీరులా అనున్నది ఒక ఏమవుతుంది అంటే ఇది ఒక సామెత. సామెత. మానవ జాతిలో అజ్ఞానం అవిద్య ఉన్నంత వరకు కూడా నా మనుగడకు ఆటంకం లేదు అని అన్నది ఎవరు? మానవ జాతిలో అజ్ఞానము అవిద్య ఉండడం వల్లే నాకు మనుగడ సాగుతుంది, నేను ఇంత చక్కగా ఉండగలుగుతున్నాను అని చెప్పింది ఎవరంటే పాలిథిన్. పాలిథిన్ భూతం అనేటటువంటి కథలో. చెత్తలో ఉన్న కాలువలో ఉన్న నేలపై ఉన్న ఎక్కడ ఉన్నా నేను క్షేమం మీకు క్షామం అని అన్నది ఎవరంటే పాలిథినే. ఆ లెసన్ లోనే ఉంటుంది కథ అన్నమాట అది. యథ అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది కథా సంకలనంలోనిది. యథ అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది కథా సంకలనంలోనిది. కొత్త గాలి అనేటటువంటి కథా సంకలనంలోనిది యథ అనే పాఠ్యాంశం. ఈ కొత్త గాలి అనే కథా సంకలనం నుంచి గ్రహించడం జరిగిందన్నమాట. ఆశావాహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠం ఏది? ఆశావాహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠం యథ. బోనం నాగభూషణం గారి తొలి కథ ఈ క్రింది పత్రికలో ముద్రితమైంది. బోనం నాగభూషణం గారి యొక్క తొలి కథ అనేది ఈ క్రింది పత్రికలో ముద్రితమైంది. చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. గిరిజనుల శ్రమజీవనం ఆశావాహ ధోరణి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది అని చెప్పడం ముఖ్య ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఇది. గిరిజనుల శ్రమజీవనం ఆశావాహ ధోరణి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది అని చెప్పడం ముఖ్య ఉద్దేశంగా గల పాఠం ఏది అంటే యథ. యథ పాఠ్యాంశంలో పాత్రధారు పేరేంటి? పోలమ్మ. క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది ఏది? నిత్య ఏకవచనం కానిది ఏది? ఇక్కడ ఇనుము నిత్య ఏకవచనమే, తెలుపు నిత్య ఏకవచనమే, ఇత్తడి కూడా నిత్య ఏకవచనమే. ఈ వడ్లు అనేది కాదనమాట. క్రింది వానిలో నిత్య బహువచనం కానిది ఏది? ఇవన్నీ కూడా నిత్య బహువచనాలే. కందులు, అందరూ, మినుములు ఇవన్నీ. ఈ కంచు అనేది కాదనమాట. కంచు అనేది కాదు. వాక్యం చివర ఉన్నటువంటి క్రియ చెప్పవలసిన భావాన్ని పూర్తి చేసింది అనుకోండి. చెప్పవలసిన భావాన్ని పూర్తి చేసినట్లయితే ఆ వాక్యం ఆ క్రియ ఏమవుతుంది? సమాపక క్రియ అవుతుంది. ఇద్దరు పిల్లలు అనున్నది ఏ సమాసం? ఇద్దరు పిల్లలు అనున్నది ఏ సమాసం? ఇద్దరు రెండు సంఖ్య గల పిల్లలు ద్విగు సమాసం. సోక్రటీస్ అనేటటువంటి పాత్ర కలిగిన కథ ఏమిటి? సోక్రటీస్ అనేటటువంటి పాత్ర కలిగిన కథ ఏంటి? సోక్రటీస్ అనేటటువంటి పాత్ర కలిగిన కథ ఏంటి అంటే నిరంతరం నేర్చుకో అనేటటువంటి కథ. తన ఉపన్యాసాలతో యువకులని నాశనం చేస్తున్నాడు అనే నెపంతో మరణశిక్ష విధించిన వారు ఎవరు? తన ఉపన్యాసాలతో యువకులని నాశనం చేస్తున్నాడు అనే నెపంతో మరణశిక్ష విధించబడిన వాడు ఎవరు? మరణశిక్ష విధించబడ్డదన్నమాట ఆయనకి. ఎవరు అంటే సోక్రటీస్.
ఈ క్రింది వానిలో అనువాద ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏది? అనువాద ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏది? హితోక్తులు. హితోక్తులు అనేది అనువాద ప్రక్రియకి చెందినది. హితోక్తులు పాఠ్యాంశానికి మూలం ఏంటి? హితోక్తులు పాఠ్యాంశానికి మూలం హాలుని యొక్క గాథా సప్తసతి. హాలుని యొక్క గాథా సప్తసతి. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ పాటను రాసిన వారెవరు? రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ పాటను రాసిన వారు ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. శ్రీ శాలివాహన గాథా సప్తసతి. శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారం రచయిత ఎవరు? శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారం రచయిత ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క రచన ఏంటి? ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. సారస్వతాలోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం. సారస్వతాలోకం, అన్నమాచార్యుని యొక్క కృతుల స్వరకల్పన, అలాగే వేమనపై విమర్శనా గ్రంథం, ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. కవి వత్సలుడు అనేటటువంటి బిరుదాంకితుడు ఎవరు? కవి వత్సలుడు అనే బిరుదాంకితుడు ఎవరు? హాలుడు. హాలుడు. గహ్వరము అనగా అర్థం ఏమిటి? గహ్వరము అనగా అర్థం గుహ. గుహ అంటే ఇక్కడ ప్రకృతి వికృతులుగైన గహ్వరము గుహ వస్తుంది. ఇక్కడ అర్థమైన గుహ వస్తుంది. కిరణములు అనగా కరములు అంటే చేతులు అంటే నానార్థం. కిరణములు అనేది కరములు యొక్క నానార్థం. కోకిల సాబకము అనున్నది ఈ క్రింది సమాసానికి చెందుతుంది. కోకిల సాబకము అన్నది ఈ క్రింది సమాసానికి చెందుతుంది. కోకిల యొక్క సాబకము షష్ఠీ తత్పురుష సమాసం. తిట్టిబము అనేటటువంటి లకుమికి పిట్ట పాత్ర గల కథ ఏది? తిట్టిబము అనేటటువంటి లకుమికి పిట్ట గల పాత్ర గల కథ ఏంటి? సంకల్ప బలం. సంకల్ప బలం అనేటటువంటి కథలో అయ్యో నా బిడ్డల్ని ఈ సముద్రం అపహరించుకొని పోయిందే అని రోధించేటటువంటి పక్షి ఏంటి? లకుముకి పిట్ట. ఇక్కడ తట్టిబొమ్మ అనుకుంటా. నెక్స్ట్ వన్, చిత్తశుద్ధి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని తెలియజెప్పేటటువంటి కథలోని పక్షి పేరేంటి? లకుముకి పిట్ట. సంకల్ప బలం కదా లకుముకి పిట్ట. లేఖల్లో సంజీవ్ దేవ్ అనేటటువంటి రచన గ్రహించబడిన పాఠం ఏంటి? లేఖల్లో సంజీవ్ దేవ్ అనే రచన నుంచి గ్రహించబడిన పాఠ్యాంశం ఏది? ప్రియమిత్రునికి. క్రింది వానిలో నైతిక విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? నైతిక విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశం హితోక్తులు. ప్రియమిత్రునికి పాఠ్యాంశంలో నైతిక విలువలు అనగానే మనకి ఎక్కువగా పద్య రూపంలో ఉన్నవి గుర్తొస్తాయి. చూడండి, మనకి ఎక్కువగా నైతిక విలువలు అనగానే పద్య పరిమళం, శతక పద్యాలు, శతక సౌరభం, సుభాషితాలు ఇవి గుర్తొస్తాయి. కానీ హితోక్తులు అనేటటువంటి పాఠ్యాంశం కూడా నైతిక విలువలు ఇతివృత్తంగా గలది. అలాగే నైతిక విలువలు ఇతివృత్తంగా గల ఇంకో పాఠం ఏంటంటే రాజు కవి. ఇది కాదు, ఇది పద్య రూపంలో ఉన్నప్పటికీ కూడా నైతిక విలువలు తెలియజేయదు. ఒక లెసన్ ఉంది, నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్, ప్రియమిత్రునికి పాఠ్యాంశంలో సంజీవ్ దేవ్ గారి యొక్క భార్య పేరేంటి? సులోచన. ఈ క్రింది వానిలో లలిత కళలు కానిది ఏమిటి? లలిత కళలు కానిది ఈ వాయిద్యం అనేది కాదు. చిత్రలేఖనం, నృత్యం, శిల్పం, సాహిత్యం, సంగీతం, ఇవన్నీ కూడా లలిత కళలు అవుతాయి. చిత్రలేఖనం, నృత్యం, శిల్పం, సాహిత్యం, సంగీతం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 14 భాషలు మాట్లాడగల రచయిత ఎవరు? 14 భాషలు మాట్లాడగల రచయిత సంజీవ్ దేవ్. క్రింది వానిలో సంజీవ్ దేవ్ గారి యొక్క రచన కానిది ఏమిటి? తెగిన జ్ఞాపకాలు, దీప్తిధార, కాంతిమయి, ఇవి ఈయన యొక్క రచనలే. తెగిన జ్ఞాపకాలు, దీప్తిధార, కాంతిమయి అనేవి ఈయన యొక్క రచనలే. హర విలాసము అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో జనక మహారాజు ఆస్థాన పండితురాలు ఎవరు? జనక మహారాజు ఆస్థాన పండితురాలు గార్గి. కర్ణము అన్నది క్రింది పదానికి వికృతి రూపం. కర్జము అనేది
కర్జము అన్నది క్రింది ఏ పదానికి వికృతి రూపం? కార్యము కర్జము అవుతుంది. 60 కన్నుల పులివొచ్చి ఏటిలో నీళ్లు తాగు అన్నది ఒక. 60 కన్నుల పులివొచ్చి ఏటిలో నీళ్లు తాగు అన్నది ఒక పొడుపు కథ. మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు అనే పొడుపు కథ యొక్క విడిపేంటి? తిరగలి. సెలయేరు అను పదం యొక్క సంధి ఏమిటి? సెలయేరు. సెలయేరు అను పదం యొక్క సంధి ఎడాగం సంధి. యా అనేటటువంటిది ఆగమంగా వచ్చింది కాబట్టి. గురుభక్తి అనేటటువంటి కథలో ఋషి పేరేంటి? దౌమ్య మహర్షి. గురుభక్తి అనే కథలో ఋషి పేరు దౌమ్య మహర్షి. పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన వారు ఎవరు? పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన వారు శ్రీనాథుడు. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకి చెందినది? బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకి చెందినది? ద్విపద. బాలచంద్రుని తల్లి పేరేంటి? బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. కవి సార్వభౌముడు బిరుదాంకితుడు ఎవరు? కవి సార్వభౌముడు అనేటటువంటి బిరుదాంకితుడు ఎవరు? శ్రీనాథుడు. క్రింది వానిలో శ్రీనాథుని యొక్క రచనలు ఏమిటి? మర్తురాజు చరిత్ర, హరవిలాసము, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామము, శృంగార నైషధం, కాశీఖండం. ఇవన్నీ కూడా శ్రీనాథుని యొక్క రచనలే అవుతాయి. పల్నాటి వీర చరిత్రను ప్రదర్శించు అని బాలచంద్రునితో అన్నది ఎవరు? ఇక్కడ పల్నాటి వీర చరిత్రను ప్రదర్శించమని పుష్ చేసింది ఎవరు అంటే, పుష్ చేసి మరి ఎంకరేజ్ చేసింది ఎవరంటే అన్నమ్మ. కానీ దానికి భయపడి వద్దు అని చెప్తుంది. ఇలా యుద్ధానికి వెళ్ళొద్దు అని తన తల్లి చెప్తుంది. తన తల్లి ఎవరంటే ఐతమ్మ. తన తల్లి వెళ్ళొద్దని చెప్తుంది. కానీ పల్నాటి వీర చరిత్రను ప్రదర్శించు అని కొంచెం ఎంకరేజ్ చేసి పంపించింది ఎవరు అంటే అన్నమ్మ. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం ఈ క్రింది ఏ రచన నుంచి గ్రహించబడింది? పల్నాటి వీర చరిత్రము అనే కథ నుండి రచించబడింది. సైంధవుని చంపినది ఎవరు? అర్జునుడు. శివుడు కోపంతో ఎవరిని చంపుతాడు? త్రిపురాసురుడిని చంపుతారు. బాలచంద్రుని యుద్ధంలో ఎవరు సైన్యాన్ని ఎదిరిస్తానని అన్నాడు? బాలచంద్రుని యుద్ధంలో ఎవరి సైన్యాన్ని ఎదిరిస్తానని అన్నాడు? నలగామరాజు యొక్క సైన్యాన్ని బాలచంద్రుడు యుద్ధంలో నలగామరాజు యొక్క సైన్యాన్ని ఎదిరిస్తానని అన్నాడు. క్రింది వానిలో సరికాని అర్థం ఏది? విజయుడు అంటే అర్జునుడు, పాలాక్షుడు అంటే శివుడు, ఉదది అంటే ఆకాశం, ఉదది అంటే సముద్రం, ఆకాశం అయితే కాదు, సాల్వం అంటే డేగ. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదు. విజయుడు అంటే అర్జునుడు. ఈ క్రింది వానిలో అగ్ని యొక్క పర్యాయ పదం కానిది ఏంటి? అగ్ని యొక్క పర్యాయ పదం కానిది ఏది? అగ్ని జ్వలనము, అనలము, అనిలము, దహనుడు, అనలము, దహనుడు, వాహిని, జ్వలనము అని ఉన్నాయి. ఇక్కడ అగ్ని యొక్క పర్యాయ పదాలకు వచ్చేసరికి అనిలము అనేటటువంటిది కాదు. అనలం అంటే అగ్ని, కానీ అనిలము అంటే గాలి. కాబట్టి ఇక్కడ అగ్ని అనేటటువంటిది రాదన్నమాట. సో ఈ ఆప్షన్ 3 అనేది సరికాదు. అనలము అంటే అగ్ని, జ్వలనం అంటే అగ్ని, వాహిని అంటే అగ్ని, దహనుడు అంటే అగ్ని. నెక్స్ట్ వన్, నన్ అనేటటువంటి ప్రత్యయం ఈ విభక్తికి చెందుతుంది. నన్ అనేటటువంటిది సప్తమి విభక్తికి చెందుతుంది. హస్తినాపురం అనేటటువంటి రాజ్యం ఈ కథలో కలదు. ఏకాగ్రత అనేటటువంటి కథలో కలదు. కౌరవ పాండవులకు విలువిద్య నేర్పినది ఎవరు? విలువిద్య నేర్పిన గురువు గారు పేరేంటంటే ద్రోణాచార్యుడు. ఒకే ఆలోచన శక్తి ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం అనే సూక్తి ఈ కథకు చెందినది.
ఒకే ఆలోచన శక్తి, ఒకే ఆలోచన ఉన్నప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం అనే సూక్తి ఏకాగ్రత అనే పాఠ్యాంశానికి చెందినది. నా పుస్తకం అన్నది ఈ సమాసానికి చెందును. నా పుస్తకం, నా యొక్క పుస్తకం షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.